साधना, कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना। जो साधे निश्चित पाता मुक्ति धामना, सुख साधना, सुख साधना, कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना। 14 नियम से आता है जीवन में संयम, 14 नियम से आता है जीवन में संयम, हर दिन पालन करने का हर श्रावक का हो नियम, हो जाती सहज में सुंदर संवर साधना, सुख साधना, सुख साधना, कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना। सचेत द्रव्य विगय की हो सीमा कम से कम, सचेत द्रव्य विगय की हो सीमा कम से कम, पन्नी मुखवास कुसुम की हो आवश्यकता कम, वाहन शयन विलेपन को भी छोड़ना, कम करना, कम करना, कोई खेल नहीं है करना तप आराधना, तन मन रसना को वश करना और साधना। संकल्प बने हम सबका ఓం శాంతి. నిన్న సంబంధంలో ఎట్లా ప్రీతిని బాయించేది అని అర్థమైంది కదా. ఇప్పుడు రీతి ఉండాలి. 3 మాటలు చెప్పినాం కదా, ప్రీతి, రీతి, నీతి. సో ఈరోజు మనం రీతిని గురించి చూస్తాం. ఎట్లా సంబంధంలో ఏ రీతిలో మనం ఉండాలి. ఎప్పుడైనా మన దగ్గర చాలా ప్రీతిగా మాట్లాడితే అప్పుడు వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ శబ్దాలు ఎంత బాగుంటుందా లేదా. ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనకు అది చాలా బాగుంటుంది, వీళ్ళు నా పైన ఎంత ప్రీతిగా గిఫ్ట్ ఇచ్చినారు. సో ప్రీతి నిభాయించే విధానం ఏమంటే, ఒకటి ప్రీతిగా మాట్లాడేది, ఇంకొకటి శబ్దాలు చాలా బాగుండాలి, మనసుకు సుఖం ఇచ్చే శబ్దాలు ఉండాలి. తర్వాత ఏదైనా గిఫ్ట్ ఇచ్చేది అట్లానే ఉండాలి. మరి మన లోపల ఏదైనా అంత మంచి గుణం ఉండాలి. ఆ గుణాన్ని వాళ్ళు నేర్చుకోవాలి. మనకు కూడా ఇప్పుడు చూస్తాం, ఎవరైనా చాలా మంచి గుణం, మర్యాద ఇచ్చే గుణం కానీ ఇట్లా ఏదైనా మంచి గుణం ఉంటే మనకి ఏం అనిపిస్తుంది, అది నేర్చుకోవాలి అనిపిస్తుందా లేదా. సో సంబంధాన్ని నిభాయించేదానికి ఒకటి మనలో ఉండే గుణాలను నేర్పించాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ప్రీతిగా ఉండే శబ్దాలతో మాట్లాడాలి, అంటే మనసుకు సుఖం ఇచ్చే శబ్దాలు మాట్లాడాలి. మన ద్వారా వేరే వాళ్ళకు ప్రేరణ రావాలి. ఏం ప్రేరణ అంటే, మనం కూడా ఇట్లా మంచి వాళ్ళు కావాలి అట్లా అని, ఆ రీతిలో మనం నడుచుకోవాలి. తర్వాత రెస్పెక్ట్, రిగార్డ్ ఇవ్వాలి. మనం వాళ్ళకి ఎవరి దగ్గరైనా వ్యవహారం చేస్తామంటే ఆ వ్యవహారంలో చాలా గౌరవం కూడా చూపించాలి మనుషులకు, ఆత్మకు గౌరవం ఇస్తే దానికి చాలా సంతోషం అయిపోతుంది. సో సంబంధాన్ని నిభాయించే దానికోసం విధానం ఏమంటే గౌరవం ఇచ్చేది. తర్వాత మనం కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు మనలో ఎంత ఇది ఉండాలి, సభ్యత ఉండాలి.
ఆ సభ్యత కూడా ఒక రీతి సంబంధాన్ని బాగా నిభాయించేదానికోసం. తర్వాత సహయోగం ఇవ్వాలి. ప్రీతి ఉంటే సహయోగం. సో సహయోగం ఇచ్చేది కూడా ఒక రీతి, సంబంధం నిభాయించే రీతి. వేరే వాళ్ళకు ఎట్లా కావాలన్నా వాళ్ళకు సహయోగం ఇచ్చేది. తర్వాత మనం వాళ్ళకు సహయోగం ఇష్టం సరి. తర్వాత వాళ్ళకి ఏం కావాలనో అది మనం చేయాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన పని అంటే శ్రీమతి అనుసారంగానే వేరే వాళ్ళని తృప్తి చేసే పని చేయాలి. సరే ఏమీ లేదు మన దగ్గర చేసేదానికి అనుకోండి, అట్లీస్ట్ స్మైలింగ్ అయినా ఉండాలనా లేదా? చిరునవ్వు అంటే స్మైలింగ్, ముస్కురాయన అని చెప్తారు. స్వీట్గా స్మైల్ చేయాలి. మన దగ్గర గిఫ్ట్ ఇచ్చేదానికి ఏం లేదంటేను ఇది ఒక చాలా పెద్ద గిఫ్ట్. స్మైల్ చేస్తే ఎవరికైనా చాలా సంతోషం అయిపోతుంది మనుషుల దగ్గర. సో అంటే అందరికీ ఇష్టమైనది స్మైల్. చేసానికి మీకు అవుతుందా లేదా? సో పరస్పరంగా మనం ఎప్పుడు మిలన చేస్తాము. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళని గురించి మనం ఇంత మాత్రం అడగాలి, ఎట్లా ఉన్నారు, బాగున్నారా అట్లా. కొందరు ఆ శబ్దం కూడా లేదు, మాట్లాడేదే లేదు. వాళ్ళని గురించి మనం ఏదైనా ఎంక్వైరీ మంచి విషయాలను ఎంక్వైరీ చేస్తే, మీ సర్వీస్ ఎట్లా ఉంది, బాగుందా, మీ బిజినెస్ బాగా జరుగుతుందా, ఇట్లా అడిగితే కూడా వాళ్ళ మనసు సంతోషం అయిపోతుంది. ఇది కూడా సంబంధం నిభాయించే ఒక రీతి. తర్వాత మనకు వాళ్ళపైన సదా శుభ భావన, శుభకామన పెట్టుకోవాలి. మరి వాళ్ళ దగ్గర చాలా ఉమంగ ఉత్సాహంతో ఉండాలి, స్నేహంగా ఉండాలి, హ్యాపీనెస్ ఇచ్చేట్టుగా మన మాటలు ఉండాలి. మన నడవడిక, మన మాటలు, వాళ్ళ దగ్గర బిహేవియర్ ఎట్లా ఉండాలంటే వాళ్ళ మనసు చాలా సంతోషం అయిపోవాలి. ఇట్లా మనం నడుచుకుంటే ఇదే సంబంధాన్ని నిభాయించే రీతి అవుతుంది. మరి ఎప్పుడైనా వాళ్ళని మన దగ్గర పిలవాలి, మనం వాళ్ళ దగ్గర పోవాలి. ఇది కూడా ఒక రకమైన సంబంధం నిభాయించే రీతి. ఎప్పుడూ మనకు అహంకారం ఉండకూడదు. నేనెందుకు వాళ్ళ దగ్గర పోయేది, వాళ్ళు ఏం పెద్ద ఇది అట్లా అని ఉండకూడదు. ఇట్లా అనుకోకూడదు, వాళ్ళు ఏదైనా పెద్ద మహారథి అయింది మన వాళ్ళని ఇన్వైట్ చేశాను అట్లా కూడా అనుకోకూడదు. మనం ఎంత ప్రీతిగా వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, మనం కూడా వాళ్ళ దగ్గర పోదాం. అది కూడా సంబంధం నిభాయించే ఒక రీతి. అంటే ఇదంతా ఆత్మీకంగా ఉండాలి, స్పిరిచువల్ వేలా ఉండాలి, సాధారణ రీతిలో ఉండకూడదు. తర్వాత ఎప్పుడైనా వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని డిస్కస్ చేసుకోవాలి, జ్ఞానం డిస్కస్ చేసుకోవాలి, ఆత్మీక సంభాషణ చేయాలి, మిలన్ చేస్తూ ఉండాలి. ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు ఏమీ అడిగేది, ఇదంతా కూడా సంబంధాన్ని నిభాయించే ఒక రీతి. అర్థమైందా? ఇట్లా ప్రీతిగా సంబంధం నిభాయించేస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మనకి ఎవరు లేదే అని అనిపించదు. మనకు కూడా కేర్ చేసేవాళ్ళు ఒకరు ఉన్నారు అట్లా అని. మనం అందరినీ కేర్ చేయాలి. కేర్ చేసేది అంటే వాళ్ళని గురించి కూడా కొంచెం మనం ఉన్నతి కోసం ఏదైనా ఒకటి చేస్తూ ఉండాలి, అప్పుడు కేర్ చేస్తాం నాన్నతం. అర్థమైందా? ఇట్లా సంబంధ సంపర్కలో దగ్గరగా తీసుకురావాలి అందరిని ఈ రీతిలో. తర్వాత అటాచ్మెంట్లో రాకూడదు. మరి తర్వాత సంబంధం ప్రీతి అర్థమైపోయింది, మీకు రీతిను అర్థమైపోయింది ఎట్లా సంబంధాన్ని నిభాయించాలని. ఇప్పుడు నీతి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మధ్యలో ఉండాలి. ప్రీతి అట్లా ఉండకూడదు, అటాచ్మెంట్లో వచ్చేట్టుగా ప్రీతి ఉండకూడదు. వాళ్ళ మనసును మనం డిస్టర్బ్ చేసే ప్రీతి ఉండకూడదు. అంటే సంబంధంలో మర్యాద కూడా ఉండాలి. మర్యాద భంగులే అంటే మరది విరుద్ధంగా నడుచుకోకూడదు. మనం కర్మలో కొత్త అకౌంట్స్ చేసుకోకూడదు. వాళ్ళ దగ్గర చేసుకుంటే సత్యుగాని స్టేజ్లో ఎట్లా మనం ఉంటాం, సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ మర్యాద పురుషోత్తముగా కావాలన్నా లేదా, అట్లా సంబంధంలో మర్యాద ఉండాలి.
ఏ మర్యాద అంటే వాళ్ళ మనసు కూడా పవిత్రంగానే ఉండాలి. మన దగ్గర సంబంధాలు వచ్చేటప్పుడు మన మనసు చాలా పవిత్రంగా దివ్యంగా ఉండాలి. అటాచ్మెంట్లా పోకూడదు, ఆకర్షణలా పోకూడదు, ఫెమిలియారిటీది రోగం ఉండకూడదు. సంబంధం నిభాయించేటప్పుడు ఈ ఫెమిలియారిటీది రోగం చాలా పెద్ద అసహ్యమైన రోగం. ఫెమిలియారిటీ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. వాళ్ళ పేరు, వాళ్ళ పొజిషన్, వాళ్ళ వేసుకునే డ్రెస్ అంతా ఎట్లా ఉంటుందంటే వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసడానికి అట్లా చేసుకుంటారు. అదంతా ఉండకూడదు. సింపుల్గా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. తర్వాత వేస్ట్ చేయకూడదు. అనవసరంగా వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి పోకూడదు, అనవసర మాటలు మాట్లాడేదానికి. మరి పరస్పరంగా నిందన చేయకూడదు, మరి క్రిటిసైజ్ చేయకూడదు. నీతి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇదన్నీ వచ్చేస్తుంది. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, మనం వేరే వాళ్ళని ఎగతాళిగా మాట్లాడకూడదు, మరి టైం వేస్ట్ చేయకూడదు, వాళ్ళ అవగుణాలంతా చూస్తూ ఉండకూడదు. ఇట్లా ఉండాలి. అంటే ఒకటేమో న్యారా అండ్ ప్యారాగా ఉండాలి. న్యారా ప్యారాగా ఉండి అంటే అటాచ్మెంట్ ఉండకూడదు, వాళ్ళపైన పూర్తిగా ఆకర్షణ అయిపోయి ఉండకూడదు. రూహానీ ప్యార్ అంటే ఆత్మిక ప్రీతి ఉండాలి, శారీరక ప్రీతి ఉండకూడదు సంబంధాలు. తర్వాత ఆర్టిఫిషియల్గాను మనం ఉండకూడదు. ఎవరి దగ్గరైనా ఆర్టిఫిషియల్గా ఉంటే అది కూడా రాంగ్ అయిపోతుంది. మరి వాళ్ళ ఆర్టిఫిషియల్ మాటలు కానీ దేంట్లో అయినా ఆర్టిఫిషియల్ అట్రాక్షన్ ఇది కంప్లీట్గా రాంగ్ అయిపోతుంది. అంటే మన ఆర్టిఫిషియల్ అట్రాక్షన్తో వేరే వాళ్ళు పడిపోయేది కూడా పాజిబుల్. అట్లా కింద పడేయకూడదు ఎవరిని. ఆత్మిక ప్రీతి అంటే సత్యమైన ప్రీతి, మనస్ఫూర్తిగా సత్యంగా ఆత్మ ఉన్నతి పైన అటెన్షన్ ఇచ్చి ప్రీతి పెట్టుకునేది. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే దీని మధ్యలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అంటే ఒక మర్యాదపూర్వక సంబంధం ఉంటుంది. తర్వాత అందరినీ మిలన్ చేయాలి, అందరితో కూర్చోవాలి, అందరితో అడ్జస్ట్ అయిపోవాలి, అడ్జస్టింగ్ నేచర్ కూడా ఉండాలి. అయితే విధిపూర్వకంగా మర్యాదయుక్తంగా లెక్కాచారం చేసుకోకుండా ఉండాలి అందరు ఎవరి దగ్గరైనా సరే. అంటే సహయోగం ఇచ్చే రీతి కూడా ఎట్లా ఉండాలంటే బాబా కోసం వాళ్ళ కార్యంలో సహయోగం ఇవ్వాలి. అంటే ఈశ్వరీయ సేవ అర్థ సహయోగం ఎవరికైనా ఇచ్చేది, అది కూడా ఒక నీతి. మర్యాద అంటే సంబంధాన్ని నిభాయించే టైంలో నీతి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమంటాయి. ఎవరైనా ఈశ్వరీయ సేవ చేస్తూ ఉన్నారంటే ఆ ఈశ్వరీయ సేవల సహయోగం ఇచ్చేది, బాబా కార్యంలో సహయోగం ఇచ్చి వాళ్ళనే ముందు తీసుకురావాలి, మనం కూడా ముందు పోతూ ఉండాలి. ఇట్లా చేయాలి. మరి ఏదైనా ఆత్మ దగ్గర జాస్తి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. పర్సనల్గా ఎవరు మనకు ఉండకూడదు. మనకు పర్సనల్ ప్రీతి శివబాబా దగ్గర, వేరే ఎవరినైనా పర్సనల్ ఫ్రెండ్గా చేసుకోకూడదు. అది కూడా సంబంధంలో ఒక నీతి. మరి వేరే వాళ్ళని మనం చాలా కిందగాను చూడకూడదు. అంటే అయ్యో వీళ్ళేందిలే, వీళ్ళ దగ్గర ఏం లేదు, వీళ్ళతో మనకేం పని ఉంది, అట్లా చూడకూడదు. అందరికీ వాల్యూ ఇవ్వాలి, వాల్యూను ఇవ్వాలి. తర్వాత మన విరోధిను చేసుకోకూడదు. ఎవరు మనకు విరోధి లేదు. విరోధి అంటే వాళ్ళు సపోజ్ ఏమైనా చేస్తే మనకు విరోధ భావన వచ్చేస్తుంది. సో సంబంధం నిభాయించే టైంలో మన మనసు లోపల ఎవరిపైన కూడా విరోధి భావన రాకూడదు. అది కూడా తప్పైపోతుంది. ఎవరిన మనం కిందగా చూడకూడదు. అంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వచ్చేట్టుగా మనం చేయకూడదు. తర్వాత జాస్తి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అంటే టూ మచ్ వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. టూ మచ్ ఒకరి దగ్గర ఉండేది కూడా లా లేదు. తర్వాత మాట్లాడే టైంలో మీరు మీరు అని చెప్పి మర్యాదగా మాట్లాడాలి. నువ్వు అని చెప్పి మాట్లాడేది అది కూడా రాంగ్ అయిపోతుంది. మరి పరస్పరంగా అర్థం చేసుకొని మనం పని చేయాలి.
బాబా ఎప్పుడు చెప్తారు, దేహదారిలో ఇరుక్కుని పోవద్దు. ఏ దేహదారిలో కూడా మీరు ఇరుక్కుని పోయేస్తే మీకు వాళ్ళ దగ్గర సంబంధాన్ని లెక్కాచారం వచ్చేస్తుంది. తర్వాత ఫ్యూచర్లో చాలా కష్టమైపోతుంది. సో లౌకిక సంబంధీల దగ్గర అటాచ్మెంట్ వదిలేయాలి. అలౌకిక సంబంధీలది కూడా అటాచ్మెంట్ అండ్ అట్రాక్షన్ ఇదంతా వదిలేసేయాలి. అదే ఒక నీతి. తర్వాత అంటే కొంచెం ఎవరికైనా మంచి గుణం ఉంటే కొందరు ప్రభావిత అయిపోతారు. ఆ ప్రభావిత అయ్యేది కూడా చాలా పెద్ద తప్పైపోతుంది. కొత్త లెక్కాచారం ఎవ్వరి దగ్గర చేసుకోకంటే మన సంబంధాన్ని నిభాయించాలి. దానికి మధ్యలో శివబాబాని ఎప్పుడు పెట్టుకోవాలి. బాబా ఒక్కరే మన జీవనాన్ని ఆధారం. వేరే ఎవరిపైన డిపెండ్ అయ్యి కూడా మనం ఉండకూడదు. డిపెండ్ అంటే వేరే వాళ్ళ ఆధారంతో మనది ఉన్నవా ఇది, మనుషుల ఆధారంతో లేదు. సో ఏక్ బల్ ఏక్ భరోసా అంటే ఒక్క శివబాబా ఆధారంతో మన జీవనం. కావాలంటే అందరికీ సహయోగం ఇవ్వచ్చు, ఈశ్వరీయ సేవలో సహయోగం తీసుకోవచ్చు. కానీ వాళ్ళపైన మనుషులపైన పూర్తిగా డిపెండ్ అయ్యి ఉండకూడదు. సో అటక్నా భటక్నా వినే అంటే అటక్నా అంటే వాళ్ళలో ఇరుక్కునిపోయేది. మరి లటక్నా అంటే మనం వాళ్ళ దగ్గర తగిలించేది అంటే అన్ని విషయాల్లో మనం లేకుండా వాళ్ళు ఉండేదానికి లేదు, వాళ్ళు లేదంటే మనం ఉండేదానికి, అట్లా ఉండకూడదు. సో ఇదంతా నీతి అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధం మధ్యలో ఉండాలి. అంటే జుకావు ఉండకూడదు. మనం ఎవరికి అధీనం కూడా కాకూడదు, మరి ఎవరినా మన అధీనంగా కూడా పెట్టుకోకూడదు. ఇట్లా కాదు, వాళ్ళు కంప్లీట్గా నా అండర్లోనే ఉండాలి, అట్లానే ఉండకూడదు. సో ఈ అండర్లో ఉండే మాట ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు, మరి ఆకర్షణ ఉండకూడదు. బాబా పైన ఒక్కరిపైనే డిపెండ్ కావాలి మనం. సో ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం సంబంధంలో ఫాలో చేయాలి. అప్పుడే సంబంధం చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది అయింది సంబంధాన్ని విషయం. తర్వాత నెక్స్ట్ ఏమంటే ప్రబంధుని చెప్పినారు కదా. ప్రబంధ్ అంటే అరేంజ్మెంట్స్ అని అర్థం. ఇప్పుడు ఎట్లా స్కూల్లో పోయి చేరాలి, దానికోసం ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలో అదన్నీ చేసుకుంటారా లేదా. స్కూల్లో స్టూడెంట్ పోయి చదవాలంటే ఏమేమి కావాలి, లౌకిక స్కూల్లో కూడా స్కూల్ పోయేదానికి ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకు బుక్స్ అది ఇది కావాలి చదివేదానికి. అది అయిన తర్వాత వాళ్ళకు ప్లేస్ ఒకటి సరిగ్గా ఉండాలి, ఇదాన్ని చూసుకుంటారా లేదా చదివేదానికోసం. ఇక్కడ కూడా భగవాన్ వచ్చి మనకు చదివిస్తున్నారు. మరి ఇక్కడ తలంపున యాత్ర చాలా ముఖ్యం. ఒకటి భగవాన్ చదివిస్తున్నారు, మనం చదువుతాం, అర్థమైందా. తర్వాత నెక్స్ట్ ఏమంటే తలంపున యాత్ర మనం చేయాలి. ఇంకొకటి ఏ వికారి సంబంధం మనకు ఉండకూడదు. జన్మాంతరం మనం వికర్మం చేసి ఆ వికర్మాన్ని రోగాలు ఉందా లేదా, సో ఆ రోగాల్ని సరి చేసుకోవాలి. అందుకోసం ఏ ఆత్మ పైన కూడా ఏ ప్రకారమైన వికారి భావన ఉండకూడదు. యోగం చేశాను స్పెషల్గా మనం ఏమేం అరేంజ్ చేసుకోవాలి, తలంపున యాత్ర కోసం ఏమి అరేంజ్ చేసుకోవాలి. ఎట్లా ఇప్పుడు లౌకికలో యాత్ర పోదారు, బద్రీనాథ్ ఎక్కడో పోదారు అనుకోండి, ఏమేమి అరేంజ్ చేసుకుంటారు. యాత్రలో పోయేదానికోసం ఒక వెహికల్ అరేంజ్ చేసుకుంటారు, భోజనాలు అరేంజ్ చేసుకుంటారు, వాళ్ళు ఉండేదానికోసం ఒక రూమ్ అక్కడ అరేంజ్ చేసుకుంటారా లేదా. ఇక్కడ మరి ఏమేమి అరేంజ్ చేసుకోవాలి ఈ యాత్రలో, మన మనసును సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనసును సరిగ్గా సెట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ యాత్రలో పోయేదానికోసం పవిత్రత అది ఫుల్ అరేంజ్మెంట్స్. అంటే
మనకు ఎవరి పైన కూడా ఏ ప్రకారమైన వికారి భావన లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ యాత్ర చేసేది సాధ్యమవుతుంది. తర్వాత ఈ అట్రాక్షన్ది రోగం అది ఇది ఏమీ రాకూడదు. మనం ఇక్కడ ప్రబంధు చేసుకోవాలి. పరిస్థితి ఏమైనా వస్తాయి, ఏమైనా కష్టాలు వస్తాయి, ఆ సమయాల్లో మనం ఏ పాయింట్ని ఎట్లా యూస్ చేసేది అది మొదట్లోనే మన మనసులో సెట్ చేసి పెట్టుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ప్రబంధం చేసేది ఇది. మన శ్రేష్ఠ లక్ష్యం ఏముందో ఆ లక్ష్యం అంటే దీనికి యాత్ర ముక్తి, జీవన్ ముక్తి యాత్రకు పోదాం. దీంట్లో పరిష్ఠా సమాన స్థితి ఏమేమి దాని అర్థం చేసుకుని ఆ స్టేజ్ని అడాప్ట్ చేసుకోవాలి. అదే అరేంజ్ చేసుకునేది. తర్వాత ఇక్కడ మనం సర్వగుణ సంపన్న అవుతాం, 16 కళా సంపూర్ణ అవుతాం. ఇదాన్ని మన జీవనాన్ని లక్ష్యం. ఈ లక్ష్యం అనుసారంగా మనం యాత్ర స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అంటే మన జీవనాన్ని నడిపిస్తాం. దీనికోసం పూర్తిగా ప్రబంధం చేసుకోవాలి. సర్వగుణ సంపన్నం కావాలంటే మన లోపల ఏమేమి గుణాలు ఉండాలి వ్యవహారం చేసేటప్పుడు ఆ గుణాల పైన విచార సాగర్ మంతన్ చేసి దాన్ని సెట్ చేసుకోవాలి. నేను ఎవరి దగ్గర ఎట్లా నడుచుకోవాలి, ఏం చెయ్యాలి అట్లా అని. మరి మనం ఇప్పుడు బుద్ధిలో ఏదేదో మాటలు వచ్చింది అనుకోండి, వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, దాని ఇట్లా కట్ చేయాలి, దాని ఇట్లా పరివర్తన చేయాలి. అది కూడా విధానం మనం తెలుసుకోవాలి. ఈ యోగాని కోసం మనసుని ఇట్లా క్లీన్ అండ్ క్లియర్గా పెట్టుకోవాలి. మరి సపోజ్ ఎవరైనా మనకు ఎప్పుడు అడ్డం వస్తూ ఉంటారు, మన యోగం చేసేటప్పుడు కానీ మనం చదివేటప్పుడు కానీ కొంచెం దాని అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండి కొంచెం దూరంగానూ ఉండాలి. అప్పుడే మనకు మన యోగానికి మనం స్టడీ చేస్తానికి సరిపోతుంది. సపోజ్ మనం అమృత వేళ లేయాలి, దానికి మొదట్లోనే రాత్రి అరేంజ్ చేసుకోవాలి. ఏం అరేంజ్ చేసుకోవాలి? అమృత వేళ లేచి యోగం చేయాలంటే రాత్రి కొంచెం మనసుని సరిగ్గా సెట్ చేసుకొని మనసులో ఉండే వేరే వేరే మాటలంతా బాబాకు ఇచ్చేయాలి. బాబాకు ఇచ్చిన తర్వాత మన మనసును ఫ్రీ చేసుకొని పడుకొని నిద్రపోదే అప్పుడు అమృత వేళ లేచి యోగా మనం సరిగ్గా చేసేది సాధ్యం. ఈ విధంగా మనం అమృత వేళ యోగాని సెట్ చేసుకోవాలంటే అరేంజ్ చేసుకోవాలి. సపోజ్ మనకు తలనొప్పి ఏదో ఒక నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మన యోగానికి అది డిస్టర్బ్ కాకుండా ఉండేదానికోసం ఆ టైంలో తలనొప్పి పోయేదానికి మాత్రనో ఏదో వేసుకోవాలి. లేదంటే యోగంలో అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ కొంచెం నిద్ర వచ్చింది అని అనుకోండి, ఏం చేయాలి? కొంచెం ఛాయ్ అయినా తాగి కూర్చోవాలి, లే స్నానం చేసేసైనా కూర్చోవాలి, లే కొంచెం ఎక్సర్సైజ్ చేసైనా కూర్చోవాలి. అప్పుడు అమృత వేళ యోగం మనకు డిస్టర్బ్ కాదు. సో డిస్టర్బ్ కాకుండా ఉండేదానికోసం ఏమేమి మనం అరేంజ్ చేసుకోవాలో అదంతా అరేంజ్ చేసుకోవాలి. లేదంటే మనకు యోగమే కుదరదు. యోగం కుదరలేదంటే మనం బాబా దగ్గర ఏం సంబంధం పెట్టుకుంటాం? యోగం కంపల్సరీ మనం చెయ్యాలని అనుకునే కదా యోగి జీవనాన్ని సెట్ చేసుకొని. అయితే యోగమే కుదరలేదంటే మళ్ళీ ఏముంది జీవనం? ఏమీ లాభం లేదు. అందుకోసం మన యోగి జీవనాన్ని బాగా అనుభవం చేయాలంటే దానికోసం మనకు ఏమేమి అరేంజ్మెంట్స్ ఉండాలో అదంతా ఉండాలి. ఒకవేళ మన లోపల ఏదైనా అవగుణాలు వచ్చింది, అప్పుడు కూడా యోగం కుదరదు. దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అని కూడా మనం ఆలోచన చేసి ఆ అవగుణాన్ని స్ట్రాంగ్గా ఉండి తీసేయాలి. అప్పుడే మనం యోగం చేసే సాధ్యమవుతుంది. సో ఈ విధంగా యోగం చేసానికోసం మనం అన్ని ప్రకారమైన అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే
అప్పుడు మనకు తలంపున యాత్ర ఈజీగా ఉంటుంది. అయితే మరి చూసుకోవాలి, నేను బాబా తలంపులా ఉండేటప్పుడు ఏమేం మాటలు అడ్డం వస్తుంది. ఆ అడ్డం వచ్చే మాటనంతా మనం తీసేస్తేనే యోగం కుదురుతుంది. ఎట్లా తీసేది? దానికోసం శుద్ధ సంకల్పంతో దాన్ని పరివర్తన చేస్తూ ఉండాలి. ఏదైనా ముళ్ళులాగా ఉండే మాటలు వచ్చేస్తుంది. ఆ ముళ్ళున మనం తీసేయాలి. లోపలే పెట్టుకుంటాం అనుకోండి, అది మరి మనకి యోగం కుదరదు. అర్థమైందా? సో బాబా ఏం చెప్తున్నారంటే, మనకు లోపల ఏదైనా ముళ్ళులాగా ఉండే గుణాలు ఉంటుంది. ఆ ముళ్ళులాగా ఉండే గుణాలు అట్లనే పెట్టుకునేస్తే అది లాస్ట్లో అది చాలా పెద్దగా అయిపోతుంది. చూసానికి చిన్నగా ఒక ముళ్ళులాగా ఉంటుంది, అయితే అది ఉరి శిక్ష తీసుకునే అంత పెద్ద అయిపోతుంది తర్వాత. అందువల్ల బాబా చెప్తారు, ఆ ముళ్ళును చిన్నప్పుడే తీసేయండి. తీసేయలేదంటే మీకు యోగం కూడా కుదరదు. అది యాడ్ అవుతూ అంటే అది పెద్దగా అవుతూ ఉంటుంది. బాబా తీసే విధానం ఎట్లా అంటే, బాబాకు చెప్పాలి, బాబాకు చార్ట్లో రాసి పెట్టాలి. ఎప్పుడు చార్ట్లో అన్నీ రాసేస్తాము, అప్పుడు మన మనసు ఫ్రీ అయిపోతుంది. ఆ ముళ్ళులాగా ఉండే గుణం కూడా మన లోపల ఉండి వెళ్ళిపోతుంది. ఇట్లా మన మనసును సెట్ చేసుకోవాలి యోగాని కోసం. ఆ సెట్ చేసుకునేదే అరేంజ్మెంట్ అని అర్థం. ఇంకొకటి, ఎవరైనా మన నిందన చేస్తారు. నిందన చేసేటప్పుడు మన యోగాల్లో కూర్చొనేప్పుడు ఆ నిందన చేసిన మాటనే వచ్చేస్తూ ఉంటుందా లేదా? ఆ టైంలో మనం అనుకోవాలి, వీళ్ళు నా ఫ్రెండ్, నన్ను నిందన చేసినారు, మంచిదైంది, నా లోపల ఏదైనా అవగుణాలు ఇట్లంతా ఉంటే నేను దాన్ని తీసేయాలి, దాన్ని చూపించేదానికి ఈ వీళ్ళు నాకు నిందన చేశారు అట్లా అని మనసులో అనుకొని ఆ నిందన చేసిన వాళ్ళని మనం ఫ్రెండ్ని అనుకునేసేయాలి. ఫ్రెండ్ని అనుకుంటే మనకు యోగం కుదురుతుంది. దానికి బదులుగా ఎందుకు ఇట్లా నిందన చేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఇట్లా చేసానికి వాళ్ళపైన ఆలోచన చేసే స్టార్ట్ చేస్తే మనకు యోగం కుదరదు. ఇట్లా మన మనసును సెట్ చేసుకునే దానికోసం బాబా మనకు ఏమంతా పాజిటివ్ సంకల్పాలు ఇచ్చినారు. ఏదైనా నెగిటివ్ జరిగితే దాన్ని ఇట్లా పాజిటివ్గా పరివర్తన చేసుకునేదిని, ఆ పాజిటివ్ దీన్ని తీసుకోవాలి. అప్పుడే మనకు యోగం కుదురుతుంది. లేదంటే యోగం కట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే, కొందరు ఎట్లా మాట్లాడతారు మన పైన, అప్పుడు మన మనసే ఒక రకంగా విరిగిపోయినట్టుగా ఉంటుంది. సో ఆ విరిగిపోయిన మనసుని ఎట్లా జాయింట్ చేసేది, దానికోసం బాబా చెప్తారు, మీరు అది జాయింట్ చేసే విధానం నేర్చుకోవాలి. బాబా దగ్గర ప్రీతి పెట్టుకొని అందరినీ ఆత్మ అని చూసుకొని ఈ డ్రామాని పాయింట్ని కూడా బుద్ధిలో పెట్టుకోవాలి. అది కూడా మర్చిపోకుండా ఉంటేనే మనకు వేరే వాళ్ళు ఏదైనా మన పైన చెప్తే మనకు ఫీల్ కాకుండా ఉంటేనే యోగం చేసేది సాధ్యమవుతుంది. మరి లేదంటే వాణి తీసుకొని చదవాలి. ఈ చదివేటప్పుడు మనకు పరీక్షలు ఎక్కువ ఉంటుంది. ఆ పరీక్ష కోసం కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటారా లేదా? లౌకిక్లో కూడా ఇక్కడ కూడా మొదట్లోనే పరీక్ష కోసం అరేంజ్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్లోనే ఎక్కువగా మన అటెన్షన్ ఇచ్చి పురుషార్థం చేయాలి. లౌకికంలో కూడా ఇప్పుడు కొందరు ఫిజిక్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో ఆ సబ్జెక్టుది ఏం చేస్తారు, స్పెషల్ ట్యూషన్ పెట్టుకుంటారా లేదా? స్పెషల్ టైం ఇచ్చి వాళ్ళు నేర్చుకుంటారా లేదా? రాత్రి పగలు దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా మనం కూడా యోగాని కోసం బాగా అరేంజ్ చేసుకునేది అంటే, మనకు బాగా చెప్తారు 4 సబ్జెక్ట్స్ ఉంది. మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంటే కూడా మీకు యోగం సరిగ్గా కుదరదు, సంబంధం సరిగ్గా రాదు. అందువల్ల ఇది మీరు అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా లౌకిక్లో ఏ సబ్జెక్ట్ వీక్గా ఉంటే ఆ ఎగ్జామ్ రాసేందుకు ముందు అరేంజ్ చేసుకుంటారా లేదా? ట్యూషన్ పెట్టుకుంటారు, ఎక్స్ట్రా చదువుతారు. అట్లా మనం కూడా ఇక్కడ
ఏ సంస్కారం మన దగ్గర స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ సంస్కారం మనం జయించేదానికే లేదో దానిపైన రాత్రి పగలు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకవేళ మనకు అది సరిగ్గా పోలేదు అనుకోండి, మన పెద్దవాళ్ళ దగ్గర చెప్పి సలహా తీసుకోవాలి. నాకు ఇట్లా సంస్కారం ఉంది, ఈ సంస్కారాన్ని ఎట్లా చేసినా అది గడి నేను ఫెయిల్ అయిపోతూ ఉన్నాను, ఏం చేయాలని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర అడిగి ఆ సంస్కారాన్ని మార్చుకొని తర్వాత మన మనసును సరిగ్గా సెట్ చేసుకోవాలి. అట్లనే వదలకూడదు. ఏం చేసేది పోనే లేదే అని వదలకూడదు. వేరే వాళ్ళ సహయోగం కూడా తీసుకొని మన సంస్కారాన్ని సరి చేసుకోవాలి. ఆ చెడ్డ సంస్కారం ఏముందో దాన్ని అట్లనే ఉండేదానికి అలో చేయకూడదు. అదే అలవాటు అయిపోయిందంటే మనకు చాలా పెద్ద కష్టం అయిపోతుంది ఫ్యూచర్లో. అందువల్ల ఏ చెడ్డ అలవాటు మన దగ్గర ఉందో, ఏ స్ట్రాంగ్గా ఉండే చెడ్డ అలవాటు ఉందో దాన్ని సరిచేస్తూ పోతూ ఉండాలి. లేదంటే మన సత్యుగంలో ఎట్లా పోదాం? ముక్తి పోయేదే కదా మన యాత్ర. ఈ చెడ్డ సంస్కారాలంతా మధ్యలో అడ్డం వచ్చేసిందంటే మనం ఎక్కడ ముక్తి అవుతాం? ఫస్ట్ ఈ సంస్కారాల నుంచి ముక్తి కావాలి. ఏ సంస్కారం మనకి యోగంలో ఏ అడ్డం వస్తుందో, మన జీవనంలో ఏ సంస్కారం గడి మన ఫెయిల్ చేస్తూ ఉందో ఆ సంస్కారం నుంచి మనం ముక్తి కావాలి. దానికి మనం అరేంజ్ చేసుకోవాలి, మన సెట్ చేసుకోవాలి. కొందరు వస్తారు సెంటర్లో అన్ని పని చేస్తారు, అయితే స్వ ఉన్నతి చేసుకునేదానికి వాళ్ళు ఏ ప్రకారమైన అరేంజ్ చేసుకోలేదు. జ్ఞానం వినేదానికి టైం లేదు, యోగం చేసేదానికి టైం లేదు, ఊరికే కర్మణ సేవ ఒకటి చేస్తారు. అట్లా ఉంటే కూడా మనకు సరిపోదు. అంటే మనం యాత్ర పోయేదానికి కాదు, తలంపుని యాత్ర. అందువల్ల వాళ్ళ అదృష్టం ఏమవుతుంది మరి? దీనికి కూడా టైం ఇవ్వాలి. చదివేదానికి అంటే యోగాని సబ్జెక్ట్ పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. లేస్తూ కూర్చొని బాబా తలంపు చేయాలి. అయితే ఏదో ఒక అవగుణం మన లోపల ప్రవేశం అయిపోయిందంటే కూడా మనకు యోగం చేసేదానికి సాధ్యం లేదు, అట్లా అయిపోతుంది. అందువల్ల ఇదన్నీ విషయాలనే మనం సరిగ్గా సెట్ చేసుకొని మనం చదవాలి, పరీక్ష రాయాలి. అర్థమైందా? అప్పుడు పాస్ అయిపోతాం. పాస్ అయ్యేదానికోసం ఇన్ని అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాలి. యోగంలో కూర్చుంటాం, మనసు యోగంలోనే లేదు, మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం? దానికి ఒక యోగాంది కామెంటరీ వినాలి, లేదంటే బాబా పైన స్ట్రాంగ్గా విల్ పవర్తో బాబా నా మనసు ఇట్లా ఉంది మీరే చూసుకోండి అని చెప్పి బాబాకు చెప్పి కాన్సన్ట్రేషన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఏదో ఒక విధానం మనం వెతకాలి మన మనసు బాబా దగ్గర ఉండే దానికోసం. ఇది అరేంజ్మెంట్స్ అని అర్థమైందా? రోజు పరిస్థితి ఇంకా ఎక్కువ పెద్దగా వస్తూ ఉంటుంది. మొదట్లోనే మనం దానికంతా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఈ పరిస్థితికంతా మన వశం కాకుండా ఉండేదానికి ఏ స్టేజ్లో ఉంటే బాగుంటుంది ఎట్లా అని. అప్పుడే మన అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయొచ్చు. ఈ సంగం యుగాల్లోనే ఈ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసే వరదానం ఉంది. ఈ యుగాన్ని వదిలేస్తే ఎప్పుడు చేసేది? అయితే ఈ టైంలో మనం వేస్ట్ చేయకూడదు. మన సంగం యుగంలో బ్రాహ్మణ అయినామంటే బ్రాహ్మణ జీవనాన్ని మర్యాద ఏముంది, బ్రాహ్మణ జీవనాన్ని లక్ష్యం ఏముంది, దానిపైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి పురుషార్థం చేస్తూ ఉంటేనే మనకు ఆ ఖుషి ఆనందం సంతుష్టత శాంతి అనేది ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఉదాస్ కాకూడదు. ఉదాసుని అట్లనే వదిలేస్తే లాభం లేదు. దాన్ని సరిచేస్తూ పోతూ ఉండాలి. మనసులో ఏదైనా బాధ ఉంటే వెంటనే ఆ బాధను తీసేయాలి. ఆ బాధతోనే మరి ఉంటే అదే అలవాటు అయిపోతుంది. ఆ అలవాటునే మార్చుకొని ఖుషీగా ఉండే అలవాటుని చేసుకోవాలి. సో ఈ విధంగా మన జీవనాన్ని యోగాని కోసం అరేంజ్ చేసుకోవాలి. అవ్యక్త వాణిలో ఎన్ని ఉంది బాబా చెప్తారు.
ఆ అవ్యక్తవాణిల పైన కూడా మనం అటెన్షన్ ఇవ్వాలి. మనమే చదువుకోవాలి. రోజు ఒక అవ్యక్తవాణి చదువుకుంటే అప్పుడు మన మనసు సెట్ అవుతుంది యోగాని కోసం. ఆ అవ్యక్తవాణిలో ఉండేదాన్ని మనం అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ఏమి రీతి సంబంధాన్ని కోసం అరేంజ్మెంట్స్, యోగాని కోసం అరేంజ్ చేసే విధానం, ముఖ్యంగా అవ్యక్తవాణి చదివి దాంట్లో ఏమి బాబా చెప్తారు ఉపాయం, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మూడవది ఏమంటే ప్రతిబంధ్. సంబంధం అయిపోయింది, మరి అరేంజ్మెంట్స్ అంటే ప్రబంధం అయిపోయింది. ఇప్పుడు ప్రతిబంధ్ అంటే ఏమేం మనం చేయకూడదు. యోగి జీవనాని కోసం బాబా దగ్గర సరిగ్గా సంబంధం ఉండాలంటే ఏమేం చేయకూడదో అదంతా చేయకూడదు. యోగంలో పెద్ద విఘ్నం ఏమంటే ఒకటి సంఘదోషం. ఆ సంఘదోషాన్ని మనం అవాయిడ్ చేస్తూ పోతూ ఉండాలి. చాలా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. తర్వాత ఎవరి దగ్గర కొత్త సంబంధాన్ని పెట్టుకోకూడదు. అది కూడా మనం చాలా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. కొత్త లెక్కాచారం చేసుకునే దాంట్లో. లేదంటే ఒక సైడ్ సంపాదన అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ అదని సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు పాపం చాలామంది ఉన్నారు, చాలా కష్టపడి సంపాదన చేసి పెట్టి ఉంటారు. అది ఒక్క సెకండ్లో దొంగ వచ్చి తీసుకొని పోతే ఎంత నష్టమైపోతుంది. అట్లా మనం యోగాని కోసం ఇంత అన్ని ప్రయత్నం చేసేసి ఏదో ఒక మాటలో మనం దాన్ని లూజ్ చేసుకోకూడదు. ఎక్కడో లీక్ అవుతూ ఉంది. కొందరికి సినిమా చూసే అలవాటు ఉంటుంది. ఒక సైడ్ యోగం చేస్తారు, ఇంకొక సైడ్ పోయి సినిమా చూస్తారు. ఏమవుతుంది ఆ సంపాదన? అదాన్ని అక్కడ లీక్ అయిపోయి వెళ్ళిపోతుందా లేదా? అందువల్ల చాలా స్ట్రిక్ట్గా మనం అనుకోవాలి, ఏ ప్రకారమైన సినిమా చూడకూడదు అట్లా అని. మరి కుసంగిలా పోకూడదు. మరి ఎవరైనా వచ్చి మన దగ్గర మాట్లాడేదానికి వస్తే వాళ్ళు ఏం మాట్లాడేదానికి వచ్చినారు పరిశీలన శక్తి ఉండాలి. ఒకవేళ వేరే వాళ్ళ అవగుణాలను గురించి మాట్లాడడానికి మన దగ్గర వచ్చినారంటే మనం పూర్తిగా దాన్ని అవాయిడ్ చేసేయాలి ఆ మాటల్ని. మరి పిక్నిక్ పోయేది, ఎంజాయ్ చేసేది, అట్టహాసంగా నవ్వేది, మరి ఎవరినో గ్లాని చేసేది, ఇట్లా మాటలంతా మనం పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇదంతా ఉంటే కూడా మనకు యోగం కుదరదు. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే కూడా మనకు యోగం కుదరదు. ఎంత సాధ్యమో అంత సైలెన్స్ది అనుభవం కావాలి. మనకు సైలెన్స్గా ఉండాలి. ఒకవేళ జోక్స్ ఎవరైనా చెప్పి మనం నవ్వుతామంటే సైలెన్స్గా ఊరికే స్మైల్ చేయాలి. అనవసరంగా అట్టహాసంగా నవ్వకూడదు. తర్వాత పెద్ద పెద్ద జోరుగా ఉండే శబ్దాలు అంటే గట్టిగా మాట్లాడకూడదు, లౌడ్గా మాట్లాడకూడదు, బాహర్ ముక్తాలు రాకూడదు. ఇదాన్ని అవాయిడ్ చేస్తూ పోతూ ఉండాలి మనం. తర్వాత డీప్ సైలెన్స్లో పోవాలి మనం, మహీనతలో పోవాలి జ్ఞాన యోగంలో. అట్లా మనం చేయాలి. ఎక్స్టర్నల్ మాటలు కూడా ఎక్కువగా పోకూడదు మనం. అప్పుడే మనకు యోగం కుదురుతుంది. లేదంటే ఒక సైడ్ కూర్చొని యోగం చేస్తారు, ఇంకొక సైడ్ అదన్నీ ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. మరి సాగు చెప్పేదాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సాగు చెప్తారా లేదా? చాలా విషయాల్లో కొందరు సాగు చెప్తారు. మంచి విషయంతో చేసేదానికోసం మనం సాగు ఎందుకు చెప్పాలి? సాగు చెప్పగంటే బాబా కార్యాన్ని చేస్తూనే ఉండాలి. యోగాని కోసం ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవాలి. లైట్ హౌస్ మైట్ హౌస్ స్వరూపంలో ఉండి శుద్ధ వాతావరణం చేసుకోవాలి. మనం అశుద్ధ వాతావరణకు పోయేది స్టాప్ చేసేయాలి. చెడ్డ సంకల్పంతో వస్తుంది, అదాన్ని స్టాప్ చేసేయాలి. తర్వాత ఫ్రెండ్షిప్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఫ్రెండ్షిప్ మాత్రం చేసుకోకూడదు. ఒకవేళ ఫ్రెండ్గా ఉండాలంటే ఊరికే ఓం శాంతి చెప్పండి. ఈ అనవసర మాటలు మాట్లాడే వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ పెట్టుకోకూడదు. కుసంగ నుంచి పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. మనం టీవీ చూసేది,
నావెల్స్ చదివేది, చెడు ఏమేమో తినేదానికి కొందరికి చాలా ఇంట్రెస్ట్, ఎట్లా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, వెరైటీది తినాలి ఎట్లా అని. అది కూడా కొంచెం అవాయిడ్ చేసుకొని ఆసక్తి లేకుండా తినాలి. మరి కొందరికి సంబంధులు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా అట్రాక్షన్ వచ్చే సంబంధుల ఉండి కూడా మనం కొంచెం దూరంగా ఉండాలి. సో ఇట్లా కొన్ని విషయాలు మనం రిస్ట్రిక్షన్స్ ఉండాలి. అప్పుడే యోగం చేసానికి మనకు సాధ్యమవుతుంది. ఏ రిస్ట్రిక్షన్స్ లేదు మన జీవనంలో. ఎట్లా అంటే అట్లా లూజుగా నడుచుకునేస్తే అది కూడా ఏమీ లాభం లేదు. మన మర్యాద కూడా వెళ్ళిపోతుంది. అట్లా నడుచుకోకూడదు, అర్థమైందా? లూజ్గా ఉండకూడదు, ఎక్కువ జోక్స్ చెప్తా ఉండకూడదు. ఇట్లా అంతా ఉంటే కూడా మనకు యోగం కుదరదు. చాలా జాగ్రత్తగా ఉండాలి జీవనంలో. జీవనం అంటే అట్లా చేసుకోవాలి. సో ఈ 3 మాటలు యోగానికి కోసం కావాల్సింది. దీనిపైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. మనమే మన జీవనాన్ని సెట్ చేసుకోవాలి, బాగుండాలి. మనం అనవసర మాటల్లో పోకూడదు. అంటే రిజర్వ్డ్గాను ఉండాలి, మర్యాదగాను ఉండాలి, రమణీకంగాను ఉండాలి, ప్రీతిగాను ఉండాలి. ఇదంతా ఉండాలి, అర్థమైందో? అప్పుడే యోగం బాగా కుదురుతుంది. ఓం శాంతి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి.
बेटा